నల్లగొండకు మంత్రి పదవి అంట. మరి ఈసారి మంత్రి పదవి ఎవరిని భరిస్తుండొచ్చు? లైన్లో ఎంతమంది అయితే ఒక 3 పేర్లు అయితే వచ్చినాయి. 1 మునుగోడు, 2 నగరకల్లు, 3వదేమో మన దేవరకొండ. దేవరకొండలోనేమో బాలునాయక్ సార్, మేము లంబాడి జాతికి చెందిన వాళ్ళం, ఎస్టీలం, మేము కూడా లైన్లో ఉండాలి, మాకు ఒక మంత్రి పదవి కావాలని ఆయన కూర్చుండు. ఇక నగరకల్లు చూసుకుంటే యువకుడు, డైనమిక్ లీడరు వేముల వీరేశం గారు, ఈయన కూడా గట్టిగానే కూర్చుండు. నేనేం తక్కువ తిన్నానా? నేను ఈ రాష్ట్రంలో గెలిచిన వాళ్ళ దాంట్లో, బంపర్ మెజార్టీ గెలిచిన వాళ్ళ దాంట్లో నేను ఒకడిని. దగ్గర 65-70 వేల మెజార్టీతో గెలిచిన నేను. మామూలు విషయమా? నాకు కూడా కావాలి మంత్రి పదవి అని ఆయన న్యాయమే. మరి వీళ్ళిద్దరు ఇట్టుండగా మునుగోళ్ళ పెట్టిండు ఒక ఆయన తుబాయికి. ఆయన ఆల్రెడీ బుల్లెట్లు అన్ని లోడ్ చేసి పెట్టిండు. ఇకేమో ట్రిగ్గర్ నువ్వు కూడా ఒకటే బ్యాక్ ఉంది. నేను మంత్రి పదవి కావాలి, నేను వచ్చిందే కాంగ్రెస్ పార్టీకి మంత్రి పదవి కోసం వచ్చిన, ఉత్తకొచ్చిన అనుకుంటురా? చక్కదనాల బీజేపీ పార్టీని దేశం కోసం ధర్మం కోసం వాళ్ళు పోరాడుతుంటే ఇక వాళ్ళతోటి కాదని నేను వచ్చి కాంగ్రెస్లో చేరిన. కాంగ్రెస్లో ఏం పని చేరినా? నాకు మంత్రి పదవి కావాలనే ఉద్దేశంతో చేరిన. మరి మంత్రి పదవి ఎప్పుడు ఇస్తారు నాకు? ఆల్రెడీ హోమ్ మినిస్ట్రీ అంటారు. ఇక కొంతమంది పాడైపోను. ఇక చూడరు కథ. శాఖ కూడా పంచుకోరు. మంత్రే కాదు, మంత్రులలో ఉండే శాఖలు కూడా పంచుకుంటూ రాజగోపాల్ రెడ్డి. మరి ఎవరిని భరిస్తుండొచ్చు? ఒక మాట అనుకుందాం ప్రజలారా. నల్గొండ విషయానికి వస్తే, నల్గొండ జిల్లా మొత్తంలో ఎవరి ఆధిపత్యం నడుస్తుంది? ఫస్ట్ వెంకరెడ్డి సారు, వెంకరెడ్డి పటేల్ 1, మళ్ళీ పోతే ఉత్తమ్ కుమార్ పటేల్ 1, జానారెడ్డి కొడుకులు 2 పటేన్లే. అయిపోయిందా? మళ్ళీ పోతే ఇప్పుడు రాజగోపాల్ పటేల్. ఈ రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి కొడుకులు 2 రెడ్లు, మీరు అంతా కలిసి నల్గొండకు ఏం చేసినట్టు, ఏం చేద్దాం అనుకుంటున్నట్టు? మరి ఇక వేరే జాతకుడు ఎదుగొద్దా? మరి ఈ నగరకల్లు ఇప్పటికి 4 సార్లు ఎస్సీకి వచ్చి, 2 సార్లు ఏమో, ఒకసారేమో వేముల వీరేశం గారు గెలిచిరు, ఇంకోసారి సిరిమర్తి లింగయ్య గెలిచిండు, మళ్ళీ సిరిమర్తి లింగయ్య గెలిచిండా? సరే 2 సార్లు ఈయన, 2 సార్లు ఆయన గెలిచిండు. లెక్క పెట్టి చెప్పాలంటే నా వల్ల కాదు. కానీ 2 సార్లు వేముల వీరేశం గారు గెలిచిరు, 2 సార్లు సిరిమర్తి లింగయ్య గారు గెలిచిరు. మరి ఏ ఒక్కసారన్నా మాది వాళ్ళకు మంత్రి పదవి ఏం అక్కడికి ఇవ్వలేదు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ అయితేంది, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేంది, అప్పుడున్న టీఆర్ఎస్ అయితేంది, ఇప్పుడున్న బీఆర్ఎస్ అయితేంది, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది. ఎందుకు నగరకల్లు కాడికి వస్తారా కల్లా ఇంత చిన్న చూపు ఏం అక్కడికి ఉందని నగరకల్లు ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు. ఇవ్వకూడదా నగరకల్లుకు మంత్రి పదవి? ఎందుకు చేయలేరా మంత్రి పదవిని? రాదా? ఎట్టెట్ట చేయాలి మంత్రి పదవి అనేది? ఓ పుస్తకం కొనుక్కుంటారు. మీకెందుకో రేవంత్ రెడ్డి ఓ పుస్తకం కొనుక్కుంటారు. ఇప్పుడు నగరకాలకు మంత్రి పదవి ఇచ్చి చూడు, నువ్వు ఎట్టెట్ట చేయాలని చేసి చూపిస్తాడు. అరే ముసలి చేతులు ఎందుకు పెడతారే నాకు అర్థం కాదు. కానీ ఒక్కొక్క ఆయన సాగు దగ్గర పడ్డాడు కాంగ్రెస్ పార్టీలో. అంటారు కదా యువకులు కావాలి, రాజకీయ నాయకులు యువకులు కావాలంటే. మరి యువకుడే వచ్చిండు మరి నగరకాలకి వెళ్ళి జమ్మున్నట్టు ఉన్నాడు, మంచిగా రుస్తుం పిస్తలెక్క ఉన్నాడు. మరి ఏ రాదు మంత్రి పదవి ఏమవుతుంది? నగరకాల ఎమ్మెల్యే గారికి, వేముల వీరేశం గారికి మంత్రి పదవి ఇస్తే వచ్చిన నష్టం వచ్చింది ఏముంది? మాదిగ జాతికి సంబంధించి ఒక్క మంత్రి కాడా ఈ నగరకల్లా ఎందుకైతే లేరు అంటే ఈ రెడ్డిల ఆధిపత్యం అంతా బాగా జరుగుతుంది, పాడైపోను. ఇంకెంతకాలం తాగుతుంది చెప్పురి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? సామాజిక న్యాయం చేస్తాం. కల్వకుంట్ల కవితమ్మ ఏం చెప్పింది అప్పట్లో? నాయన మన దగ్గర అయితే సామాజిక తెలంగాణ రాలేదని అన్నది. ఆ సామాజిక తెలంగాణ ఎట్ట రాలేదో నేను తీసుకొస్తాను రేవంత్ రెడ్డి ఇవాళ సీట్లో కూర్చుండు. సామాజిక తెలంగాణ అంటే ఏంది రేవంత్ రెడ్డి పటేలా? ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఓసీలకు అందరికీ సమన్యాయం చేయడం సామాజిక న్యాయం. మరి మీ ఒక కులానికే న్యాయం జరిగితే అన్ని కులాలకు న్యాయం జరిగినట్టేనా? మాలోల దాంట్లో ఎంతమంది మంత్రులు ఉండాలి, మాదిగల దాంట్లో ఎంతమంది ఉండాలి, గౌనుల దాంట్లో ఎంత ఉండాలి, సాగుల దాంట్లో ఎంత ఉండాలి, ముదిరాజులు ఎంత ఉండాలి, యాదవులు ఎంత ఉండాలి, ఒడ్డెర జాతికి ఎంత ఉండాలి, గిట్టకి లెక్క ప్రకారంగా ఇచ్చి మరి రెడ్డిల దాంట్లో కూడా ఇంతమంది ఉండాలని లెక్క ఉండాలి కదా. మీ కాడికి వస్తారా కానీ ఏ లెక్కలు ఉండయి, వేరే వాళ్ళ కాడికి పోతారా కానీ లెక్కలు ఉంటాయా? మరి ఇది ఎక్కడ సామాజిక న్యాయం రేవంత్ రెడ్డి పడేలా? ఇది ఎక్కడ న్యాయం? ఇది సామాజిక న్యాయం ఎట్లయితుంది? బరాబరుగా నగరకల్లుకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే నగరకల్లు ఉన్న ప్రజలంతా కొట్లాడుతారు. ఇప్పుడు ఈరి ఓ మంత్రి పదవి వీరు ఏమవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ వెంకరెడ్డి పటేల్కు మంత్రి పదవి ఉన్నది, మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి మళ్ళీ కావాలనా? మరి రాజగోపాల్ రెడ్డికి ఎట్టిస్తారు అంటే ఒక్కింట 2 ఇచ్చుకుంటూ పోతే మరి మిగతా వాళ్ళు ఏమైపోవాలి? ఎందుకు ఇలా చేరాదా? వీళ్ళు మంత్రి పదవులకు అనర్హులు, ఓ పని చేయరు. మరి మాది వాళ్ళు మంత్రి పదవులకు అనర్హులు అని ఒక పేపర్ స్టేట్మెంట్ ఇప్పి మరి ఎట్టేట అనర్హులో మరి మేము పోయి ఒక పాఠాలు నడుచుకుంటామని నగరకల్లో ఉన్న మాదిగ జాతి మొత్తం అంటుంది. అలా
అందుకోసమనే మీరు సామాజిక న్యాయం చేయాలంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా సామాజిక న్యాయాన్ని అమలు పరచాలంటే ఫస్ట్ అయితే మంత్రి పదవులు ఇచ్చే కాడ మేమెంత మాకు వాటా అంత అనే లెక్క ప్రకారంగా మీరు మంత్రి పదవి ఇవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? దాదాపు ఉన్నోళ్ళు అంటే రెడ్డి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితేంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేంది, మళ్ళీ పోతే ఈయనోళ్ళు వెంకరెడ్డి అయితేంది, రేవంత్ రెడ్డి అయితేంది, వీళ్ళంతా రెడ్లే ఉండ్రి. మరి మీ కోట మీరు ఆల్రెడీ కొట్టేసిరు, ఇంకెక్కువనే కొట్టేసిరు. మీకున్న జనాలు, మీ జనాభా శాతం ఎంత, మీ కథ ఎంత? మీ జనాభా ప్రకారంగా మీకు రావాల్సిన కూడా మీరు కొట్టేసిరు. మరి మిగతా ఈ వాటాలు వంచాలి కదా, మరి ఎప్పుడు పంచుతావు? నువ్వు కూడా కేసీఆర్ చేసినట్టు చేస్తే నీకు కేసీఆర్ పట్టిన కథే పడుతుంది రేవంత్ రెడ్డి గారు పక్క. అందుకోసమనే మాదిగ జాతికి సంబంధించి ఒక మినిస్టర్ పదవి ఆయనకి ఇస్తే రేపు ఇంకోసారి మళ్ళీ నువ్వే అంటివి కదా, ఇంకా 10-15 ఏళ్ళ దాకా మేమే ఉంటాం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటామని అన్నారు. మరి వచ్చారు ఇక రాజురాలకు లేదు. ఎస్టీకి సంబంధించిన బాలునాయక్ ఉన్నాడు, ఇక రాదురి. లేకపోతే తుంగతుర్తిలో మందుల సామెల్ సార్ ఉన్నాడు, ఆయనకి రాదురి. ఎంతసేపటికి రెడ్డిళ్ళకే ఇస్తాం అంటే మరి మిగతా వాళ్ళు ఏమైపోవాలి? వీళ్ళకి ఓట్లు లేవు, లేకపోతే రెడ్డి ఓట్లు వేస్తేనే గెలిచి ఇవాళ అధికారం చేసుకున్నావా అని అడగరా జనాలు? అడుగుతారు కదా, బరాబరిగా అడుగుతారు. జనాభాలో మేమెంతో మాకు వాటంతా అని భారత రాజ్యాంగం ప్రకారంగా మీరు కూడా ఇవాళ సీట్లు పంచాలి. మంత్రి పదవులు వాళ్ళ కులాల ప్రకారంగా పంచి ఉపాయం చేస్తేనేమో మంచి పేరు ఉంటుంది. లేకపోతే నీకు కూడా కేసీఆర్ పట్టిన గతే పడుతుందని నగరకాల్లో ఉన్న ప్రజలంతా అనుకుంటున్నారు. నేను అనుకునే ముచ్చట కాదు ఇది. ఇక ఉంటా ప్రజలారా.